అందరికీ శుభమస్తు. శారదా అమ్మవారి యొక్క 60వ ప్రతిష్టాత్మక వేడుకల్లో 4వ రోజు. ఈరోజు పారాయణాలను వీక్షించండి, చక్కగా ఆనందించండి.
కలర్ చీరలు కట్టుకుంటే అసలు ఎంత బాగుందో, ప్రాంగణం మొత్తం కళకళలాడుతూ గులాబీ రేకులలో అమ్మ వీళ్ళందరిలో చిరునవ్వు వికసిస్తుందా అన్నట్లుగా ఆ గులాబీలో బాలలాగా ఉన్నారు. అమ్మకి ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించే ఒక పువ్వులాగా అందరూ రెడీ అయి వచ్చారు. అలానే ఈ పారాయణం అప్పుడే 4 రోజుకి వచ్చేసేసింది. ఇంత తొందరగా అయిపోతుందా పారాయణము అప్పుడే అయిపోతుందా అనిపించేటట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో భక్తితోటి శ్రద్ధతోటి అమ్మ దగ్గరికి పారాయణానికి వస్తూ ఉన్నారు. మరలా రేపు ఏం చదవాలి ఆ పారాయణ విశేషాలను అన్నీ వివరిస్తూ చెప్తూ ఉన్నారు. అట్లానే ప్రతిరోజు కూడా పారాయణం అయిపోయిన తర్వాత రేపు ఏం చీర కట్టుకొని రావాలి, ఏమి పారాయణం చేయటానికి ఏమేమి పుస్తకాలు తెచ్చుకోవాలి అనేది కూడా ఇక్కడ విజయ గారు చెప్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క బాధ్యతని నిర్వహించుకున్నాము. ఆ బాధ్యతని క్రమం తప్పకుండా అందరము పాటిస్తూ ఉన్నాము. ఒకళ్ళు కుర్చీలు వేయటము, ఒకళ్ళు అవి వేయటము, ఫ్యాన్లు వేయటము, ఇట్లా రకరకాలుగా వచ్చిన వాళ్ళందరము తలా ఒక బాధ్యతని పంచుకొని ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నాము. లైన్లో నిలబెట్టడం కూడా ఒక పెద్ద బాధ్యతే. పారాయణం అయిపోగానే పొలోమంటూ బెల్లు కొట్టినట్టుగా అందరూ వెళ్ళిపోతారు కాదు, వాళ్ళని లైన్లో ఉండి ప్రసాదం తీసుకునేటట్లుగా అమ్మవారి అనుగ్రహాన్ని అందరికీ పంచేటట్లుగా, అమ్మవారి కుంకాన్ని అందరికీ పంచేటట్లుగా ప్యాకెట్లు చేయటం, ఇలా రకరకాల కార్యక్రమాలలో పాల్గొని అమ్మకి సేవ చేసుకుంటున్నాము అంటే అది మన యొక్క గొప్ప అదృష్టంగా మేమందరము భావిస్తున్నాము. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ శారదా అమ్మ సన్నిధానంలో కలిసాము.